నారాయణపేట జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మధ్యాహ్న భోజనం వికటించడంతో పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బాధితులకు మంచి వైద్య సౌకర్యం అందించడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. స్కూల్లో మధ్యాహ్న భోజనం చేస్తుండగా విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు విద్యార్థులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొంతమందికి ప్రాథమిక చికిత్స అందించి వారిని ఇళ్లకు పంపించారు. మహబూబ్ నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందిన 15 మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళనతో పాఠశాలకు చేరుకుని తమ పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై కలెక్టర్కు కాల్ చేసి ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనకు బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని కలెక్టర్కు సూచించారు సీఎం. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే చాలా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి తనకు నివేదిక సమర్పించాలని సీఎంఓ అధికారులను ఆదేశించారాయన. ఇటీవల సమీక్షలోనే సీఎం సీరియస్గా చెప్పినప్పటికీ రిపీట్ అవ్వడంపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాగనూరు మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజన్ ఘటనపై విద్యాశాఖ సీరియస్ అయింది. జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం మురళీధర్ రెడ్డి, హెచ్ఎం బాపురెడ్డిలను సస్పెండ్ చేసింది. మధ్యాహ్న భోజన ఏజెన్సీని రద్దు చేసింది.